పూడిపత్తికి వచ్చి నువ్వేం చేసావో చెప్పు. ఒక్క పని. వరంగల్ జిల్లాలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో స్టైఫండ్ పెంపు కోసం నిరసన చేపట్టిన హౌస్ సర్జనర్లు విద్యార్థులకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న మద్దతు తెలిపారు. ఇతర రాష్ట్రాలు మాదిరిగా తెలంగాణలోనూ ఆయుర్వేద హౌస్ సర్జనర్లకు స్టైఫండ్ పెంచాలని, ఈ విషయంలో ప్రయత్నం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఏమాత్రం చలనం లేదు. కారణం ఏందయ్యానంటే ప్రభుత్వానికి వీళ్ళ గోస పడతలేదు. ప్రభుత్వం వీళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిన్న ఇందిరా పార్క్లో ఒక మహా ధర్నాను ఆర్గనైజ్ చేసినాము. అక్కడ కూడా మొత్తం ఒక 1000 మందికి. అట్లనే తీసుకుంటే దేశంలో ఎక్కడా లేనటువంటి అత్యధికంగా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ. ఎందుకు అనేటువంటిది ప్రభుత్వం చెప్పాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే సంవత్సరానికి 18 నుంచి 20 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటిది ఈ అంశం. కేవలం 18 నుంచి 20 కోట్లు అంటే ప్రభుత్వం దగ్గర ఆ 18-20 కోట్లు మన తెలంగాణ బిడ్డలకు ఇవ్వడానికి హైదరాబాద్ లాంటి నగరంలోనో లేకపోతే వరంగల్ లాంటి నగరంలోనో బతకగలుగుతారా? మీ ఎమ్మెల్యేలు బతుకుతారా? ముఖ్యమంత్రి గారు బతకగలుగుతారా? మరి మీరు బతికితే చెప్పుంటే వాళ్ళు కూడా బతుకుతారు. మరి అదే 13,000. మీకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం. మీ జీతభత్యాలను మీరు ఒక్క నెల కూడా డిలేడ్గా తీసుకోరు. పరమైనటువంటి డిమాండ్ వాళ్ళు ఏమి కొండ మీద పోతుంది తెచ్చి ఇమ్మని అడుగుతలేరు. వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో మీరు చేయగలిగినట్టు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా